బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. ఫేక్ లేఖలతో దుష్ప్రచారాలకు పాల్పడుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీలో కలవరం మొదలైంది. ఇరు పార్టీల పొత్తు మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా శత విధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు జనసేన పేరుతో ఓ ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 24 సీట్లతో ఏకీభవించండి లేదా వైసీపీకి వెళ్లిపోండి అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ పార్టీ శ్రేణులకు లేఖ రాసినట్లుగా ఓ ఫేక్ లెటర్ ను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పొత్తు ధర్మం పాటించని కార్యకర్తలు జనసేనకు అవసరం లేదంటూ ఆ ఫేక్ లెటర్ లో రాశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సంతకంతో ఉన్న ఆ ఫేక్ లెటర్ ను నమ్మొద్దంటూ జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ను రాష్ట్ర ప్రజలు జన సైనికులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశాయి. వైసీపీ ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా ప్రజలు జన సైనికులు నమ్మరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. ఫేక్ లేఖలతో దుష్ప్రచారాలకు పాల్పడుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీలో కలవరం మొదలైంది. ఇరు పార్టీల పొత్తు మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా శత విధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు జనసేన పేరుతో ఓ ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 24 సీట్లతో ఏకీభవించండి లేదా వైసీపీకి వెళ్లిపోండి అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ పార్టీ శ్రేణులకు ఓ లేఖ రాసినట్లుగా ఓ ఫేక్ లెటర్ ను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పొత్తు ధర్మం పాటించని కార్యకర్తలు జనసేనకు అవసరం లేదంటూ ఆ ఫేక్ లెటర్ లో రాశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ సోషల్ మీడియా ఫేక్ లెటర్స్ తో రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో మరొకసారి జనసేన లెటర్ హెడ్ తో పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు లెటర్ రాసినట్టుగా మరొక లెటర్ ని సృష్టించి చెలరేగిపోతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, విజయచంద్రిక తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మధ్య పొత్తు కుదరడంతో పాటు సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఇరు పార్టీ అధినేతలు పూర్తి ఏకాభిప్రాయాన్ని రావడం, అదేవిధంగా అవసరమైన మేరకు తగ్గి ముందుకు వెళ్లే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి కేవలం 24 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తుందని 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు అధికారికంగా ఇద్దరి మధ్య అంగీకారం కుదిరినట్టు కూడా ఇటీవల చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ సంయుక్తంగా పెంచి మరీ ప్రకటించారు. అయితే ఈ 24 సీట్ల అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఫేక్ ప్రచారానికి వైసీపీ నాయకులు శ్రీకారం చుట్టారు. ఏదో విధంగా పవన్ కళ్యాణ్ పేరుతో ఒక ఫేక్ లెటర్ ను సర్క్యులేట్ చేస్తూ సోషల్ మీడియాలో అదే తమ అనుకూల మీడియాలో వాటిని ఆధారం చేసుకుని ఇష్టానుసారంగా కథనాలు వేయడంతో పాటు ఆ జన సైనికులను రెచ్చగొట్టే విధంగా ఈ ప్రచారం చేస్తున్న తీరుపై కూడా అందరూ ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏ పార్టీ అయినా నాయకుడు పార్టీని నడిపేటప్పుడు అనేక ఆటుపోట్లు ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు సాగుతూ ఉంటారు. కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా క్షేత్రస్థాయిలో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బేరీజ్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం అనేది పరిపాటి. నిన్న ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఈ జెండా సభ వేదికగా చాలా అంశాలు ప్రస్తావిస్తూ తాను 24 సీట్లు ఏ విధంగా ఏ పరిస్థితులు తీసుకోవాల్సి వచ్చింది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ఉన్న బలం ఆ ప్రజల అభిమానం ఈ అన్ని అంశాలు కూడా చాలా కూలంకషంగా వివరించినప్పటికీ కూడా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మాత్రం ఈ ట్రోల్స్ మాత్రం మానలేదు. ముఖ్యంగా ఒక ఫేక్ లెటర్ ను పవన్ కళ్యాణ్ విడుదల చేసినట్లు, అందులో కూడా పొత్తు ధర్మం పాటించిన కార్యకర్తలు జనసేనకు అవసరం లేదు, జెండాలు మోయడం బరువు అయితే అధికార పార్టీలకు వెళ్ళిపోవచ్చు అంటే ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణే స్వయంగా తన క్యాడర్ ను ఇబ్బంది పెట్టే విధంగానో లేకపోతే కింటపరిచే విధంగానో అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయిన ఆయనే పిలిపించిన విధంగా వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఈ ప్రకటన సారాంశం ఉంది. దీనికి సంబంధించి మొత్తాన్ని కూడా దీనికి అప్పటికే ఒకవైపు జనసేన అధికార వెబ్సైట్ లో కూడా దీని మీద ఫేక్ అని స్టాంప్ వేసి మరి
చెప్పినప్పటికీ కూడా వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఇదే అంశాన్ని ఫేక్ అనే పదం తీసేసి లెటర్ పవన్ కళ్యాణ్ విడుదల చేసినట్టుగా కూడా ప్రచారం చేస్తూ అవాస్తవ కథనాలను వెండి వారిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికైనా కూడా ఇటువంటి ఫేక్ ప్రచారాల మార్పును వాస్తవంలోకి రావాలి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని